We are studying about the signs of the times. మరి అంత్యకాలాల గురించినటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. We are talking about the signs that take place which tell us that we are close to the rapture of the church. మనం సంఘం ఎత్తబడటానికి అతి సమీపంగా ఉన్నాము అని చెప్పటానికి ఉన్నటువంటి సూచనలు మనం ధ్యానం చేస్తున్నాం. Now there's one thing you must keep in mind. అయితే ఒక్క విషయాన్ని మనందరం దృష్టిలో పెట్టుకోవాలి. That there are really no signs for the rapture as such. మరి సంఘం ఎత్తబడటానికి ఖచ్చితమైన సూచన అంటూ ఏదీ లేదు. The signs all point towards the tribulation and the second coming of Christ. ఎక్కువ సూచనలు క్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు శ్రమలను గురించినటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. So based on these signs that point towards the coming of the tribulation, మరి రాబోతున్నటువంటి శ్రమలను సూచించేటువంటి ఈ సూచనలన్నీ కూడా we conclude that we are very close to the rapture. వాటిని ధ్యానిస్తూ శ్రమలకు దగ్గరగా ఉన్నటువంటి సూచనలు ధ్యానిస్తూ మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటంటే మరి ప్రభు సంఘాన్ని ఎత్తబడటానికి మనం దగ్గరగా ఉన్నామని So తెలుసుకుంటున్నాం. you must be very careful about this. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. God does not give any signs for the rapture. దేవుడు సంఘం ఎత్తబడటానికి ఎక్కడ సూచనలు ఇవ్వలేదు. All these signs that we have seen have to do with Israel. మనం చూస్తున్నటువంటి ఈ సూచనలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రభు చూపించాడు. The great reset that we studied about మనం చూసినటువంటి గొప్ప సమకూర్పు అనేటువంటిది మనం చదివాం. is about the establishing of a one world government in the tribulation. శ్రమల కాలంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒకే మరి ప్రభుత్వం కలిగినటువంటి ప్రపంచాన్ని గురించి మనం మాట్లాడాం. So all these are signs for the tribulation, సో మనం మాట్లాడుకున్నటువంటి ఈ సూచనలన్నీ కూడా శ్రమల కాలమునకు for సంబంధించినటువంటి the coming of the Antichrist, అనగా క్రీస్తు విరోధి యొక్క రాకడను గురించినటువంటి సంభవాలు, and for the second advent or coming of the Lord Jesus లేక Christ. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీద అడుగు పెట్టేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుంటున్నాం. Not for the rapture. అయితే సంఘం ఎత్తబడటానికి గురించి కాదు. You must keep that in mind. దాన్ని తప్పకుండా మనం దృష్టిలో ఉంచుకోవాలి. If there is any sign as such, it is to be found in the epistles of Paul. మరి ఒకవేళ అలాంటి సూచన ఏదైనా ఉన్నట్లయితే అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికల్లో మనం వాటిని చూడగలం. For example, he says there are going to be a lot of false teachers in the end times. మరి పౌలు తన పత్రికలు రాస్తూ చెప్పాడు, అంచె దినాల్లో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు. And there will be doctrines of devils. మరి అక్కడ సాతాను సంబంధమైనటువంటి సిద్ధాంతములు ఉంటాయి. Perilous times will come. మరి రకరకాల మరి బోధలు మనం వింటూ ఉంటాం. Or dangerous times will come. లేక భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. These are the kind of signs the Bible gives us for the rapture. మరి ఈ సంఘం ఎత్తబడటానికి ఈ విధమైనటువంటి కొన్ని సూచనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అంతే. But these that we are studying about are for the tribulation and the second coming of Christ. అయితే మనం చదువుతున్నటువంటి ఈ సూచనలన్నీ కూడా క్రీస్తు రెండవసారి భూమి మీద అడుగు పెట్టడాన్ని గురించి, అదే విధంగా శ్రమల కాలాన్ని గురించి చూస్తున్నటువంటి సూచనలు. You must keep that in mind. అది మనం తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. But how do we know that the rapture is close? అయితే సంఘం ఎత్తబడటం అనేటువంటిది సమీపంగా ఉన్నదని మనం ఎలా తెలుసుకోగలం? We know because these signs that are for the future have already started in our lifetime. ఈ భవిష్యత్తు గురించి చెప్పబడినటువంటి ఈ సూచనలన్నీ ఆల్రెడీ ఆరంభమైనవి గనుక సంఘం ఎత్తబడటం కూడా దగ్గర ఉందని మనం తెలుసుకోగలుగుతాం. Like the Bible says, he that has an ear to hear, let him hear. మరి చెవిగలవాడు మరి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. So he that has a mind, let him think. మరి ఆలోచించే మనస్సు కలిగినటువంటి వాడు ఆలోచించునుగాక. Let him study దేవుని వాక్యము ధ్యానించునుగాక. and look at what's happening around him. ఏమి జరుగుతుందో చుట్టూ తను గ్రహించవలసిన వాడై ఉన్నాడు. And then you will see that the rapture should take place very soon. అప్పుడు మాత్రమే మనం గ్రహించగలం మరి సంఘం ఎత్తబడటం సమీపముగా ఉన్నదని. Today we are going to talk about signs in the heaven or signs in the sky. మరి ఇప్పుడు మరి ఆకాశములో సంభవించేటువంటి సూచనలు మనం చూడబోతున్నాం. The great reset is one of the greatest signs. గొప్ప సమకూర్పు అనేటువంటిదే ఒక పెద్ద సూచనగా ఉంటున్నది. Because that is the setting of the stage for the coming of the Antichrist. ఎందుకనగా క్రీస్తు విరోధి రావటానికి సమస్తమును సమకూర్చేటువంటి విధానం అదే. But there are signs also given by the Lord in the skies which seem to teach us something. అయితే దేవుడు ఆకాశంలో మరికొన్ని సూచనలు
ఈ సంభవాలు సమీపంగా ఉన్నాయని నేర్పించడానికి ప్రభు చూపిస్తా ఉన్నాడు. Now you must understand this also, దీన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. that this particular thing that we call the signs in the sky, ఆకాశములో సూచనలు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు we are not talking doctrine here. మనం ఇక్కడ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడలేదు. We are talking about observations, మనము ఏదైతే పరిశీలన చేస్తున్నామో దాని గురించి మాట్లాడుతున్నాం. based on what the Bible says. దేవుని వాక్యం ఏమి చెప్తున్నదో దాన్ని ఆధారం చేసుకుని మనం పరిశీలిస్తున్నాం. So you should not take it as doctrine, కనుక ఇదొక సిద్ధాంతముగా మనం అవగాహన చేసుకొనవద్దు. but you should take it as something that you should be aware of. అనగా మనం జాగ్రత్తగా ఉండవలసిన విషయము అని గ్రహించేటువంటి వారముగా తెలుసుకోవాలి. And keep your eyes open, అలా గ్రహిస్తూ మన యొక్క నేత్రములు తెరుచుకొని మనం ఉండాలి. because these things seem to be portending something that's coming in the future. ఎందుకనగా భవిష్యత్తులో రాబోతున్నటువంటి విషయాలను మనకు అవగాహన చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. Now what do I mean by signs in the sky? ఆకాశములో సూచనలు అన్న మాట నేను చెప్తున్నానంటే దాని అర్థం ఏంటి? It's a study of the stars. అనగా నక్షత్రముల గురించి మనం చదవటం లేక అవగాహన చేసుకోవటం, Or the planets. లేక గ్రహాల గురించి మనం చదవటం. Now you might immediately think, what is this? This man is teaching astrology. ఈ పాస్టర్ గారు ఏంది మనకి నక్షత్ర శాస్త్రాన్ని తెలియజేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. Right? Astrology is one thing, then there is something called astronomy. మరి ఆస్ట్రాలజీ అన్నటువంటిది ఉన్నది, ఆస్ట్రానమీ అని కూడా ఉన్నది. Astrology is prohibited in the Bible. మరి ఆస్ట్రాలజీ దేవుని వాక్యంలో నిషేధించబడింది. Look at Isaiah 47 and verse 13. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 47 verse 13. 1-3. 47వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో అని ఆలోచింపుము. You see that is astrology. ఇక్కడ జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నది. That is to do with unclean spirits. మరి జ్యోతిష్యము ఎవరి ద్వారా జరుగుతున్నాయంటే అపవిత్ర ఆత్మల ద్వారా జరుగుతున్నటువంటి క్రియలు. That's a deception. అది మోసకరమైనటువంటిది. Because people believe the stars control the lives of people. ప్రజలు ఏమని నమ్ముతారంటే నక్షత్రాలు ప్రజల జీవితాన్ని స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తాయని నమ్ముతూ ఉంటారు. That's not what we are studying here. అది దానిని చదవటానికి మనం ఇక్కడ లేమండి. Because astrology is prohibited in the Bible. పరిశుద్ధ గ్రంథంలో జ్యోతిష్యం అనేటువంటిది నిషేధించబడింది. But astronomy is a study of the stars. అయితే నక్షత్ర శాస్త్రం అనేది నక్షత్రాల గురించి చదివేటువంటి విద్య. This helps us to study God's creation. ఈ ఆస్ట్రానమీ నక్షత్ర శాస్త్రం అనేది దేవుని సృష్టిని గురించి అవగాహన చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. Right? The Bible says the heavens declare the glory of the Lord. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. And the firmament showeth forth his handiwork. అంతరిక్షములు ఆయన చేతి పనిని తెలియజేయుచున్నవి. Right? So when you study the stars, you learn about God. మనం నక్షత్రాల గురించి చదువుతున్నప్పుడు వాటి సృష్టించినటువంటి దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. And the Bible has a lot to say about the planets and the stars. అయితే నక్షత్రముల గురించి గ్రహాల గురించి పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు మనకి విశదపరుస్తున్నది. Let me show you some of those things. వాటిలో కొన్ని విషయాలు మీకు చెప్పనివ్వండి. Look at Job chapter 9. యోబు గ్రంథం 9వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్దాం. Let's read verses 7 to 9. యోబు గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు ఒకసారి చదువుదాం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. Here you have three words that may sound very strange to you. ఇక్కడ మూడు మాటలు మనకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నటువంటి మాటలు. One is Arcturus, Orion and Pleiades. మరి స్వాతి మృగశీర్షము కృత్తిక అనేటువంటి మూడు మాటలు. Arcturus means the bear. మరి ఈ స్వాతి అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎలుగుబంటి. And this is a constellation in the skies, a group of stars. ఇవేంటంటే మరి ఆకాశంలో ఒక గుంపుగా కనబడేటువంటి నక్షత్రాలు, which is called the Big Dipper. మరి వాటిని బిగ్ డిప్పర్ అని మనం పిలుస్తాం.
You can see it in the sky sometimes. కొన్నిసార్లు ఆకాశంలో మనం ఇలా గుంపులు గుంపులుగా ఉన్న నక్షత్రాలు మనం చూస్తాం. If you have a binoculars, you can look at them and it's so beautiful to see their formation. ఒకవేళ నువ్వు బైనాకులర్ తో ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు చూస్తే అవి చాలా అద్భుతంగా కనబడతాయి. Then you have something called Orion. మృగశీర్షము అన్నటువంటి రెండవ మాట మనకు అక్కడ కనబడుతుంది. Orion comes from the word Marduk. మృగశీర్షం అన్నటువంటి మాట మార్దుక్ అన్నటువంటి పదం నుండి వస్తుంది. If you have read in the Bible, this is the name of one of the gods of the Assyrians and Babylonians. మరి అస్సూరీయులు బబులోనులో ఆరాధించే దేవుళ్ళు దేవతల్లో ఒక దేవత పేరు మార్దుక్. And it comes from the word Nimrod. ఆ పదము నిమ్రోద్ అన్నటువంటి పేరు నుండి వస్తున్నటువంటిది. Again, this is a group of stars. మరి ఇది కూడా ఒక నక్షత్రముల గుంపు. And then you have the word Pleiades. ఆ తర్వాత మూడవది కృత్తిక అన్నటువంటి మాట. Pleiades is mentioned often in the Bible. ప్లేడీస్ అన్నటువంటి మాట, కృత్తిక అనేటువంటి మాట చాలా సార్లు వాక్యంలో రాయబడి ఉన్నది. And this means the 7 stars. దాని అర్థం ఏంటంటే 7 నక్షత్రాలు అని అర్థం. You see, the Bible talks about the stars. చూడండి, పరిశుద్ధ గ్రంథం నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. Look at Job 38 verses 30 and 31. యోబు గ్రంథం 38వ అధ్యాయం 30-31 వచనాలు మనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 30-31 వచనాలు. జలములు రాతి వలె గడ్డగట్టును, అగాధ జలములు ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? Next one. వాటి కాలములో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? See that? It says Mazaroth in English, and I think in Telugu it says 7 stars. సప్తర్షి నక్షత్రములు అంటే 7 నక్షత్రములు అని అర్థం. Mazaroth. సప్తర్షి. In 2 Kings 23, this word is also translated as planets. మరి రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయంలో గ్రహము అన్నటువంటి పదము కూడా అక్కడ వాడబడింది. Look at 2 Kings 23 and verse 5. రెండవ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చూద్దాం. రెండవ రాజులు 23వ అధ్యాయం 5వ వచనం. మరియు యూదా పట్టణములందున్న ఉన్నత స్థలముల్లోను యెరూషలేము చుట్టున్న చోట్లలోను ధూపం వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులేమి, బలులకును సూర్యచంద్రకులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయి వారినేమి అతడు అందరినీ నిలిపివేసెను. You see that? The mention of the planets and the stars of heaven. అక్కడ గ్రహములకును నక్షత్రములకును అన్న మాట చూసారా? That's the same word that you read in Job 38 verse 31. మరి 38వ అధ్యాయం యోబు గ్రంథం 31వ వచనంలో మనం చూసినటువంటి మాట అదే. Mazaroth. మరి సప్తర్షి. These are things that are mentioned in the Bible. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. Now if you look at any book on astronomy, నీవు నక్షత్ర శాస్త్రం మీద ఏదైనా పుస్తకాన్ని నువ్వు చదివినప్పుడు, or even if you study astrology for that matter, లేక మరి జ్యోతిష్యాన్ని నువ్వు చదివినప్పుడు, don't study it, I'm just telling you. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా అని వెళ్ళి చదవమాకండి, నేను ఊరికే చెప్తా ఉన్నాను. You will see that they will tell you there are 12 constellations. మరి జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 12 రకాల గుంపులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. Right, we've just read the word in Telugu, it says Rasulu. మరి రాసులు అని మనం ఇందాక మనం మాట్లాడినటువంటి మాట. I think that's the word if I'm not mistaken. మరి నేను పొరపాటు చెప్పకపోతే అది సరైనటువంటి పదం, రాసులు అన్నటువంటి మాట. They say there are 12 constellations. మరి 12 రకాల రాసులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. Is it true? అది నిజమేనంటారా? Right, they say each birthday comes under one of these constellations. చూడండి, జ్యోతిష్యం చూసేవారు నీ జన్మదినాన్ని చెప్తే నువ్వు ఏ రాశికి చెందినటువంటి వాడవో వాళ్ళు చెప్తూ ఉంటారు. Right? Now, you must understand that God created the constellations. దేవుడే ఈ రాశులను సృజించాడు అని గ్రహించాలి. Do they affect our lives? No, they don't. ఈ రాశులు మన జీవితాలను ఏమైనా ప్రభావితం చేస్తాయా? ఏమీ ప్రభావితం చేయవు. But God made them. అయితే దేవుడు వాటిని సృజించాడు. If you know that there are 12 constellations, ఒకవేళ 12 రాశులు ఉన్నాయని నువ్వు తెలుసుకోగలిగితే, you may have thought, why 12? ఎందుకు 12 రాశులు ఉన్నాయి అన్న ఆలోచన మనకు కలగాలి. Why not 10? Why not 15? 10 ఎందుకు ఉండకూడదు? 15 రాశులు ఎందుకు ఉండకూడదు? There are 12 months in the year.
మరి సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. Why 12 months? ఎందుకు 12 మాసాలు? Because when God created, ఎందుకనగా దేవుడు సృష్టించినప్పుడు He made everything according to the number of the children of Israel. ఆయన ప్రతిదీ కూడా ఇశ్రాయేలుల సంఖ్యను ఆధారం చేసుకొని చేసినటువంటి వాడు. That means according to the number of the tribes of Israel. అనగా ఇశ్రాయేలుల మరి 12 తెగలను ఆధారం చేసుకొని చేసినటువంటి వాడు. Look at Deuteronomy 32 verse 8. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. Deuteronomy 32 and verse 8. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. In the same way he made bounds for the heavens according to the number of the tribes of Israel. చూడండి, ఇశ్రాయేలుల యొక్క మరి గోత్రములను ఆధారం చేసుకునే దేవుడు కూడా వీటిని సృష్టించినటువంటి వాడు. That's why you find 12 apostles of the Lord Jesus Christ. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా 12 మంది అపోస్తలులు కనబడుతూ ఉంటారు. And the apostle Paul is the 13th. మరి అపోస్తలుడైనటువంటి పౌలు 13వ వాడుగా వస్తూ ఉంటాడు. And he's not an apostle to the Jews. ఆయన యూదులకు అపోస్తలుడిగా పిలువబడిన వాడు కాదు. He's an apostle to the Gentiles. ఆయన అన్యజనులకు అపోస్తలుగా పిలువబడినటువంటి వాడు. But for the Jews there are 12 apostles. కానీ యూదులకు యేసు ప్రభువారు ఏర్పరిచినటువంటిది 12 మంది అపోస్తలులు. So the Bible talks about stars and constellations and planets. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నక్షత్రముల గురించి, గ్రహాల గురించి, రాశుల గురించి మాట్లాడుతున్నది. That's because God created them. ఎందుకనగా దేవుడు వాటిని సృజించాడు కాబట్టి. That means we must study them. దేవుడు సృజించాడు కాబట్టి వాటిని తప్పకుండా మనం చదవాలి. Look at Genesis chapter 1 and verse 14. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు. You see that? Why did God created the sun, moon and the stars? దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు సృజించాడు? It says firstly for signs. సూచనలు తెలియచేయటానికి. What's the second one? రెండవది కాలములను, seasons. కాలములను తెలియజేయటానికి. Then days. తర్వాత దినములను తెలియజేయటానికి. And then years. తర్వాత సంవత్సరములు తెలియజేయటానికి. You see this word signs here? చూడండి, అక్కడ సూచనలు అన్న మాట ఫస్ట్ గా చూసాం కదా. Seasons could mean two things. ఈ కాలములు అన్న మాటకి రెండు అర్థాలు ఉండవచ్చు. Now before we go there, a sign is like a miracle. మరి సూచన అంటే అర్థం ఏంటంటే మరి అద్భుతాలు. క్రొత్త నిబంధనలో మనం మాట ఎక్కువసార్లు చూస్తూ ఉంటాం. సూచక్రియలు అంటే అద్భుతాలని. It's a miracle that indicates or points to something. అంటే ఆ అద్భుతము ఒక ప్రత్యేకమైన విషయాన్ని మరి నేర్పించేటువంటిదిగా ఉంటుంది ఆ సూచక క్రియ. Now seasons, we know the first meaning of it. There are 4 seasons, right? So that's what it means. కాలములు అంటే మొట్టమొదటి అర్థం మనకు తెలుసు, 4 రకాల కాలములు ఉంటాయని మనకు తెలుసు. But the second meaning is appointed times. రెండవది కాలములు అన్న మాటకి రెండవ అర్థం ఏంటంటే నియమించబడిన సమయములు. So God gave the sun, the moon and the stars for these reasons. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఈ కారణముల చేత దేవుడు సృజించాడు. To be a sign. అవి మరి ఒక సూచనలు లేకపోతే సూచక్రియలు తెలియచేయటానికి. To show us appointed time. నియమించబడినటువంటి సమయాలు మనకు తెలియజేయటానికి దేవుడు సృజించాడు. And to show us days and years. అంత మాత్రమే కాకుండా దినములు సంవత్సరములను నేర్పించటానికి దేవుడు వాటిని సృజించాడు. Right there in Genesis 1 when God created the sun, moon and the stars. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను సృజించాడు. He gave us the purpose of their creation. దేవుడు వాటిని ఎందుకు సృజించాడో వాటి ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. Now look at Matthew chapter 16 and verse 3. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గానివాన వచ్చుననియు చెప్పుదురు గదా, మీరు ఆకాశ వైఖరి వివేచింప ఎరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. You see that how the Lord connects the signs of the times with what happens in the sky. చూడండి, ఆకాశంలో కనబడుతున్నటువంటి ఈ సూచనలు ఆకాశంలో సంభవించబోతున్న వాటితో దేవుడు ఎలా కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. The signs and the heavens are connected to each other. మరి సూచనలు ఆకాశములు ఒకదానికొకటి సంబంధం కలిగినటువంటివి.
And if you study the heavens, you will see that God has put some signs there for us to understand. నీవు ఆకాశములను గురించి చదువుతున్నప్పుడు మనం అవగాహన చేసుకోవడానికి దేవుడు కొన్ని సూచనలు అక్కడ ఉంచాడని మనకు తెలుస్తుంది. Look at Luke chapter 21. లూకా సువార్త 21వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Luke chapter 21, we'll read verse 11. లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. You see that Jesus said that in the tribulation, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, శ్రమల కాలములో there will be signs in the heavens. ఆకాశములో కొన్ని సూచనలు పుడతాయని చెప్పాడు. Isn't it so clear there? అక్కడ స్పష్టంగా ప్రభు చెప్పలేదా? If you see the signs that are going to take place in the tribulation take place today, మరి ఈ శ్రమల కాలంలో సంభవింపవలసినటువంటి సూచనలు ఒకవేళ ఇప్పుడు జరుగుతూ ఉంటే, that tells you we are very close to the rapture of the church. దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క సంఘం ఎత్తబడటానికి మనం సమీపంగా ఉన్నామని మనం తెలుసుకోవాలి. Look at verse 25 of Luke chapter 21. 21వ అధ్యాయం 25వ వచనం లూకా సువార్తలో చూడండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. Again he says there'll be signs in the sun, moon and stars. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. So when we study the signs in the sky, మనము ఆకాశంలో ఈ యొక్క సూచనలు మనం చదువుతున్నప్పుడు, we are not studying astrology. మనం జ్యోతిష్యాన్ని మనం చదవట్లేదండి. We are studying what God has put up there for us to know. దేవుడు మన కొరకు ఏమి తెలుసుకోవాలని ఏర్పాటు చేశాడో వాటిని మనం తెలుసుకొని చదువుతున్నాం. Because just before the second coming of Christ, ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు అతి కొద్దిగా ముందుగా all these signs in the heavens will be displayed for the earth to see. ఆకాశములో ఈ సూచనలన్నీ మనకు ప్రత్యక్షపరచబడతాయి. Let me show you one more verse. మరి ఒక విషయాన్ని మీకు చూపించనివ్వండి. Look at Acts 2:19. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 19వ వచనంలోనికి ఒకసారి రండి. Acts chapter 2 and verse 19. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. All this that Peter speaks in Acts 2 is a reference to the second coming of Christ. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు చేసిన ఈ ప్రసంగంలోని విషయాలన్నీ కూడా మరి ఆ శ్రమల కాలాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి విషయాలు. He is quoting from Joel chapter 2. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం నుండి విషయాలు తెలియజేస్తున్నాడు. Many people take that and apply it to the church age. అనేక మంది ఆ వాక్యాలను తీసుకొని సంఘ కాలానికి వాటిని జోడించి బోధిస్తూ ఉంటారు. But this is something that's going to take place in the tribulation. అయితే ఇక్కడ రాయబడినటువంటి సంభవాలన్నీ కూడా శ్రమల కాలంలో జరగవలసినటువంటి సంభవాలు. But we are seeing some of these happen right now. అయితే ఈ కార్యాలన్నీ ఇప్పుడు కూడా కొన్ని జరగటం మనం చూస్తున్నాం. So this much is clear that God gives signs in the sky. సో ఇది మనకెంతో స్పష్టమై ఉన్నది. శ్రమల కాలాన్ని గురించి దేవుడు ఆకాశంలో కూడా కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. There will be, he says, signs in the sun, moon and the stars. మరి సూర్య చంద్ర నక్షత్రాల్లో కొన్ని సూచనలు కనబడుతూ ఉంటాయి. But to whom are these signs? అయితే ఈ సూచనలన్నీ ఎవరి కొరకు? Basically, every sign that God gives is for the Jew. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి సూచన సర్వసాధారణంగా ఎవరి కొరకు అనంటే యూదుల కొరకు ఇచ్చినటువంటి సూచక్రియలు. Look at 1 Corinthians chapter 1 verse 22. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 22. 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. Unfortunately in the Telugu Bible it reads a little different, but I will explain. తెలుగు బైబిల్లో కొంచెం వేరుగా ఉంటుంది, నేను వాటిని వివరిస్తాను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుకుచున్నారు. It says in the Telugu that the Jews are asking for a sign. తెలుగులో ఏమని రాయబడింది అంటే యూదులు సూచక్రియల కొరకు అడుగుతున్నారు. But in the King James Bible it says the Jews need a sign. కానీ కింగ్ జేమ్స్ బైబిల్ ఏమని ఉంటుందంటే యూదులకి సూచక్రియలు అవసరం అని రాయబడి ఉంటది. That's because God built the nation of Israel on signs and wonders. ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు దేశమును మరి సూచక్రియల మీద అద్భుతముల మీద కట్టినటువంటి వాడు. Look at Psalm 74 and verse 9. 74వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 74వ కీర్తన 9వ వచనం. సూచక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను, ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. You see that they are looking for signs, the Jews. అనగా యూదులు దేని కొరకు చూస్తున్నారంటే
సూచక్రియల కొరకే చూస్తున్నారు. Let me show you 2 more verses on this. మరి యొక్క 2 వచనాలు ఈ అంశం మీద చూపించనివ్వండి. Look at the Gospel of John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. And look at verse 48. యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. To whom is he saying this? ఈయన ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? He is talking to the Jews. ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు. And he says, you Jews cannot believe without signs. యూదులైనటువంటి మీరు సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు నమ్మరని చెప్తున్నాడు. That's why the Antichrist is able to deceive the Jews so easily in the first 3.5 years of the tribulation. అందుకే మరి శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి యూదులను చాలా సులభంగా మోసం చేస్తాడు. Look at 2 Thessalonians chapter 2 and verse 9. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. That's how the Antichrist comes. క్రీస్తు విరోధి ఈ విధంగా వస్తాడు. With power, శక్తితో వస్తాడు, with signs, మరి సూచక్రియలతో వస్తాడు, and lying wonders. మరి మహత్కార్యములతో వస్తాడు. That's how he comes. ఆ విధంగా వస్తాడు. Because without these the Jews will not believe him. ఎందుకనగా ఇవి లేకుండా యూదులు వాడిని నమ్మరు కాబట్టి వాటితో వస్తాడు. But once he performs these signs, అయితే ఒక్కసారి ఈ సూచక్రియలు వాడు ప్రదర్శించిన తరువాత the Jews will say he is our Messiah. యూదులు ఏమని చెప్తారంటే ఇదిగో ఈయనే మా మెస్సయ్య. One of the signs that the false prophet performs అబద్ధ మరి ప్రవక్తలు చూపించేటువంటి ఒక సూచక్రియ ఏందంటే is that he'll bring fire from heaven. అతను ఆకాశం నుండి అగ్నిని తీసుకొని వస్తాడు. Who did that in the Bible? పరిశుద్ధ గ్రంథంలో అది ఎవరు చేశారు? Elijah. ఏలియా ఆకాశం నుండి అగ్నిని తీసుకొని వచ్చాడు. Right? Once when the sacrifice was burned. ఎప్పుడైతే అక్కడ బలి సమర్పించబడినటువంటిదో. Then a second time when the soldiers came to arrest him. రెండవదిగా అతన్ని సైనికులు మరి అతన్ని బంధించడానికి వచ్చినప్పుడు. So he imitates the signs of the prophets of God. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలు చేసినటువంటి ఆ సూచక్రియలు వాడు కూడా అదే విధానాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాడు. So signs are for the Jews. కాబట్టి సూచక్రియలు ఎవరి కొరకంట? యూదుల కొరకు. And when we study these signs, అయితే ఈ సూచక్రియలు మనం చదువుతున్నప్పుడు we must know that these are for the Jews. అయితే ఇవి యూదుల కొరకని మనం గ్రహించాలి. And that also tells you అది మరొక విషయాన్ని మనకి ఏమని తెలియజేస్తుందంటే that God is going to begin to deal with the Jews once again. దేవుడు యూదుల విషయంలో మరొకసారి చొరవ తీసుకోబోతున్నాడని మనకు అర్థం అవ్వాలి. Always keep this in mind. ఎప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మనం. That the Jew and the Gentile are not the same. యూదులు అన్యులు ఒకటి కాదు. In the body of Christ they are the same. యేసుక్రీస్తు శరీరంలో వారందరూ ఒకటే. But as a race they are not the same. కానీ మరి వారి యొక్క జీవన విధానాన్ని మనం చూసినప్పుడు యూదులు వేరు, అన్యజనులు వేరు. Jews are the descendants of Abraham. యూదులు అబ్రహాము యొక్క సంతతి. And God gave a specific promise to Abraham. దేవుడు అబ్రహాముకు చాలా ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. He said, I'll give you a land. నేను నీకు ఇదిగో ఈ భూభాగం అంతటి నీకు ఇస్తున్నాను. Then God gave a specific promise or covenant with David. దేవుడు దావీదుతో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన చేశాడు. He said, I will give you a kingdom and a throne. ఇదిగో నేను నీకు రాజ్యమును సింహాసనమును ఇస్తానన్నాడు. But today you see the Jews don't have this from God. చూడండి, ఈ రోజు ఇవన్నీ కూడా దేవుని ఎదుట నుండి వారు ఇంకా కలిగి ఉండలేదు. That's because they are not saved as a nation. ఎందుకు పొందుకోలేకపోయారంటే ఒక జాతిగా, ఒక దేశముగా వారు ఇంకా రక్షించబడలేదు. That will happen in the tribulation. అది ఎప్పుడు జరుగుతుందంటే శ్రమల కాలంలో జరుగుతుంది. But before that, దానికి ముందు they have to go through the tribulation. వారు శ్రమల కాలం గుండా వెళ్ళవలసి ఉన్నది. So the tribulation is all about the Jews. శ్రమల కాలం అంతా ఎవరి గురించి అనంటే యూదుల గురించి. God dealing with the Jews. దేవుడు యూదుల విషయంలో చొరవ తీసుకొని పని చేస్తున్నాడు. And he gives signs to show them that the tribulation is coming. అయితే శ్రమల కాలం రాబోతున్నదని ఈ సూచక్రియల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. But they don't understand because they don't believe the Bible. వారికి అవి అర్థం కావట్లేదు, ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని నమ్మరు కాబట్టి. But when we look at the signs and study the Bible, అయితే మనము
మరి ఈ సూచనలు చూస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు we can understand. మనము దాన్ని గ్రహించగలం. I think you had a very good exercise this evening of turning to many verses. ఈ సాయంకాలం చాలా వచనాలు అటు ఇటు తిరగటంలో మనకి అనుభవం కలిగి ఉండవచ్చు. But now I'm going to ask you to listen carefully to some of these signs that I will talk about. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి కొన్ని సూచనల గురించి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. One of such signs is a solar eclipse. వాటిల్లో ఒక సూచన ఏంటంటే సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం. So this is a sign that God uses. దేవుడు ఉపయోగించేటువంటి ఒక సూచన లేక సూచక్రియలు ఒకటి ఏంటంటే సూర్యగ్రహణం. No astronomer on earth, మరి భూమి మీద ఏ నక్షత్ర శాస్త్రజ్ఞుడు కూడా, no scientist on earth ఏ శాస్త్రవేత్త కూడా can ever tell you why these things take place in the sky. ఈ సూర్యగ్రహణాలు ఆకాశంలో ఎందుకు కలుగుతాయో ఎవరు చెప్పలేరండి. Only God knows it. దాని గురించి దేవుడికి మాత్రమే తెలుసు. And only God can make it to happen. దేవుడు మాత్రమే అది జరిగించగలిగిన వాడు. And you will wonder when I show you the particular times in history when these solar eclipses took place. ఈ సూర్యగ్రహణాలు ఏ సమయంలో జరిగాయో నేను వాటిని మీతో వివరిస్తున్నప్పుడు, వాటిని గురించి తెలుసుకున్నప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు. We'll then talk about lunar eclipses. చంద్రగ్రహణాన్ని గురించి తర్వాత మనం నేర్చుకుంటాం. But first, solar eclipse. మొట్టమొదటిగా సూర్యగ్రహణం. 1776 1776 సంవత్సరంలో is the year of the birth of America. ఇది అమెరికా మరి జన్మించినటువంటి సంవత్సరం, అమెరికా కనుగొనబడిన సంవత్సరం. And there was a solar eclipse on that in that year. మరి ఆ సంవత్సరంలోనే సూర్యగ్రహణం అనేటువంటిది వచ్చింది. You know what a solar eclipse is? సూర్యగ్రహణం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. The moon comes between the sun and the earth. మరి సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. So you have a total eclipse where you cannot see the sun. అనగా నీవు సూర్యుని ఏమాత్రం చూడలేనంతగా గ్రహణం ఉంటుంది. There are other kinds of eclipses where you can see the outside ring of the sun but you can't see what's inside. కేవలం సూర్యుని చుట్టూ ఉన్నటువంటి దానిని మాత్రమే చూడగలం గాని సూర్యుని చూడలేనటువంటి గ్రహణం మనం చూస్తూ ఉంటాం. Right, so there are different kinds of eclipses. రకరకాల గ్రహణాలు మనకు కనబడుతూ ఉంటాయి. In that year there was a total solar eclipse. ఈ 1776 సంవత్సరంలో సంపూర్ణ సూర్యగ్రహణం కలిగింది. Now I'll tell you why this is important. ఎందుకు ఇది ప్రాముఖ్యమైనదో నేను చెప్పబోతున్నాను at a later point. తర్వాత నేను దాన్ని వివరిస్తాను. But again in 2017 2017వ సంవత్సరంలో on August 21st, ఆగస్టు 21వ తేదీన on August 21st there was a total solar eclipse. 2017 సంవత్సరం ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం కలిగింది. This happened in the United States. ఇది అమెరికా రాష్ట్రంలో జరిగింది. And that year Donald Trump was elected as the president. ఆ సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. On January 20th 2017 he was installed or he took an oath as the president. 2017 సంవత్సరం జనవరి 28వ తేదీన అతను ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. And that year there was a solar eclipse. ఆ సంవత్సరమే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. Now what is interesting about this? అయితే దీనిలో అంత ఆసక్తికరమైన విషయం ఏముందంటారు? That again we are talking about America here. ఇక్కడ మనం అమెరికా దేశాన్ని గురించి మాట్లాడుతున్నాం. I will show you from the scriptures why America is important. అమెరికాను గురించి మాట్లాడుతున్నట్టు అమెరికా ఎందుకు ప్రాముఖ్యమైందో నేను లేఖనాల్లో నుండి కూడా చూపిస్తాను. What's interesting is that this total solar eclipse started in a place called Salem in America. మరి అమెరికా దేశంలోని సేలం అనే ప్రాంతంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆరంభమైంది. You know what the meaning of Salem is? సేలం అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే Peace. పీస్, శాంతి. Right, like Jerusalem, city of peace. జెరూసలేం అంటే అర్థం ఏంటంటే శాంతి పట్టణం. Which is the most bloodiest city in the history of this world. మరి ఈ లోక చరిత్ర అంతట్లో చాలా భయంకరమైనటువంటి పట్టణం. So it started in a place called Salem. ఇది సేలం అనేటువంటి ప్రాంతంలో ప్రారంభమైంది. And it ended in a place. It ended in a place. Can you guess what it is? ఇది ఎక్కడ ముగించబడింది తెలుసా? సూర్యగ్రహణం
మరి సేలం అన్న ప్రాంతంలో ఆరంభించబడి ఎక్కడ ముగించబడింది? It ended in a place called Salem. అది మరలా సేలం అన్న ప్రాంతంలో ముగించబడింది. So that is 2. ఇక్కడ 2 స్థలాలు ఉన్నాయి. But in between, ఈ రెండిటికి మధ్యలో it went through 5 more places. ఈ రెండిటికి మధ్యలో ఇంకా 5 స్థలాల్లో సూర్యగ్రహణం వెళ్ళింది. Salem. It started, it ended in Salem. It went through 5 more, many more places, but mainly 5 more places. సేలంలో ఆరంభించబడి సేలంలో ముగించబడినటువంటిది అనేక ప్రాంతాల గుండా వెళ్ళింది, కానీ 5 ప్రాముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. You know what the names of those 5 places were? 5 ప్రాంతాల పేర్లు ఏంటో తెలుసా? Salem. మరలా సేలం. Now tell me, do you think this is just a coincidence? ఇదేదో మరి కోఇన్సిడెంట్ గా జరిగినటువంటి సంభవం అని మీరు అనుకుంటున్నారా? You think it was a fluke? ఇదేదో అలా మరి ఆశ్చర్యంగా ఉండటానికి జరిగింది అనుకుంటున్నామా? Now we are not talking politics, we are only talking about what we observe in history. ఇక్కడ మనం రాజకీయాలు మాట్లాడట్లేదు, కానీ చరిత్రలో జరిగినటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. Now you see, before Donald Trump, డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు who was the president? ప్రెసిడెంట్ ఎవరండి? That's right, a man named Barack Obama. మరి బరాక్ ఒబామా అనేటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు. Who was a Muslim? అతను ఒక ముస్లిం. Barack Hussein Obama. బరాక్ హుస్సేన్ ఒబామా. And during his time, ఇతని పరిపాలన కాలంలో America went down very, very low. అమెరికా చాలా దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది. Financially, ఆర్థికంగా, militarily, మరి సైనిక పరంగా, morally. మరి నైతికంగా కూడా. And then suddenly in 2017, this man comes into power. అకస్మాత్తుగా 2017వ సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తాడు. I'm not saying he's a born again Christian. డొనాల్డ్ ట్రంప్ తిరిగి జన్మించిన క్రైస్తవుడు అని నేను చెప్పట్లేదు. No, I'm not saying that. నేను ఆ మాట చెప్పట్లేదండి. The Jews, you know what they called him? యూదులు డొనాల్డ్ ట్రంప్ ఏమని పిలుస్తారు తెలుసా? They call him Cyrus. సైరస్. Yes. ఇతన్ని మరి సైరస్ అని పిలుస్తూ ఉంటారు, కైసర్ అని పిలుస్తూ ఉంటారు, కోరేష్ అని పిలుస్తారు. Right, you read about him in the Old Testament. ఈ కోరేషును గురించి పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. What did he do? ఇతను ఏం చేశాడు? He was the king of the Medes and the Persians. ఇతను మాదీయులు పారసీయులకు రాజుగా ఉండేటువంటి వాడు. And he occupied Babylon. అతను బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. And when he did that, ఎప్పుడైతే కోరేషు బబులోను స్వాధీనపరుచుకున్నాడో, he let the Jews go back to their homeland. కోరేషు ప్రభుత్వ కాలంలోనే యూదులందరూ వారి దేశానికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. And he also did one more thing. మరొక కార్యం చేశాడండి. He said, let the Jews go back and build the walls of Jerusalem. కోరేషు యూదులతో ఏమని చెప్పాడంటే, యూదులు వారి దేశానికి తిరిగి వెళ్లి వారి దేశంలో వారి మందిరాన్ని తిరిగి కట్టుకొందురుగాక, and build the temple of God. వారు దేవుని మందిరాన్ని కట్టుదురుగాక అని చెప్పాడు. You know what Donald Trump did? డొనాల్డ్ ట్రంప్ కూడా ఏం చేశాడు తెలుసా? The first thing he did when he became the president, డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయినప్పుడు, అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన పని, he said that the consulate or the embassy of America, which is in Israel, మరి ఇశ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ was in a place called Tel Aviv. టెలివీవ్ అన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటిది. He said it won't be in Tel Aviv anymore. ఇక మీదట ఈ అమెరికన్ ఎంబసీ అనేటువంటిది టెలివీవ్ అన్న ప్రాంతంలో ఉండదు. Now why was it in Tel Aviv? ఎందుకు ఈ టెలివీవ్ అన్న ప్రాంతంలో ఉన్నది? All the countries have their embassies in Tel Aviv. మరి ప్రతి దేశంలోని వారి యొక్క ఎంబసీస్ ఎక్కడ ఉంటాయంటే టెలివీవ్ లో ఉంటాయి. Why? ఎందుకు? Because they do not recognize Jerusalem as the capital of Israel. ఎందుకనగా ఇశ్రాయేల్ దేశం యొక్క రాజధాని యెరూషలేం అని వారు గుర్తించరు కాబట్టి. They are against Israel. వారు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. You know what Donald Trump did? డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు తెలుసా? He moved the embassy from Tel Aviv to Jerusalem. ఈ టెలివీవ్ నుండి అమెరికన్ ఎంబసీని యెరూషలేంలోనికి షిఫ్ట్ చేశాడు. Many presidents said they will do it. చాలా మంది రాష్ట్రపతులు చెప్పారు మేము చేస్తామని. But no one had the courage to do it. అయితే ఎవరికి చేయగలిగినటువంటి ధైర్యం లేకపోయింది. This man did it. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆ కార్యాన్ని చేశాడు. And he said we recognize Jerusalem as the eternal capital of Jerusalem. మరి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, ఇదిగో యెరూషలేము ఇశ్రాయేల్ దేశానికి నిత్యము రాజధాని అని ప్రకటించాడు. He was not a born again Christian.
డొనాల్డ్ ట్రంప్ తిరిగి జన్మించిన క్రైస్తవుడు కాదు. But he was like Cyrus. అతను కోరేషు లాంటి వాడు. You see, the Bible says about Cyrus. చూడండి, బైబిల్ కోరేషుని గురించి మాట్లాడుతున్నది. God says, you didn't know me. మరి బైబిల్ దేవుడు అంటున్నాడు, నీకు నేనేంటో తెలీదు. But I have chosen you. అయితే అయినప్పటికీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను. So the Jews made a coin with the picture, the bust of Donald Trump, saying he's Cyrus. కాబట్టి ఇప్పుడు యూదులు వారి యొక్క కాయిన్ లో మరి డొనాల్డ్ ట్రంప్ యొక్క పిక్చర్ ని పెడుతూ Cyrus. మరి ఇతనే కోరేషు అన్నటువంటి మాట రాశారు. They have named a street in Israel after the name of Donald Trump. ఇశ్రాయెల్ దేశంలో ఒక వీధి పేరు డొనాల్డ్ ట్రంప్ పేరు మీద పెట్టారు. Why? ఎందుకు? Because he was a great supporter of Israel. ఎందుకనగా ఇశ్రాయేలులకు గొప్ప సపోర్ట్ గా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. What did God say to Abraham in Genesis 12? How many of you remember? మరి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పాడు? ఎంతమంది గుర్తుంది? I will bless them that bless thee. మరి నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. And curse him that curseth thee. నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. This man blessed Israel. ఈ డొనాల్డ్ ట్రంప్ ఇశ్రాయెల్ దేశాన్ని ఆశీర్వదించాడు. Right? His son-in-law is a Jew. ఇతని యొక్క అల్లుడు యూదుడు. Many Bible teachers say his son-in-law might be the Antichrist. చాలా మంది బైబిల్ బోధకులు ఏమని చెప్పారంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడే క్రీస్తు విరోధి అని చెప్పారు. Maybe he is, I don't know. బహుశా అయి ఉండొచ్చు, నాకేం తెలియదు. But that doesn't matter. అయితే దానితో మనకు పని లేదు. Kushner, his son-in-law, is a Jew, no doubt. ఇతని అల్లుడు మరి యూదుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. But this man supported Israel not for the sake of his son-in-law. తన అల్లుడు యూదుడైనందుకు ఆయన ఇశ్రాయేలులకు సపోర్ట్ గా ఉన్నాడని చెప్పట్లేదు. But because he stood for old-time American values. అతను మరి పాతకాలపు అమెరికా విలువలతో నిలబడ్డాడు గనుక. This man was against all the corruption in America. అమెరికా దేశంలో ఉన్నటువంటి కరప్షన్ అంతటికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. Last week I spoke about some things, right? చూడండి, గడిచిన వారం కొన్ని విషయాలు నేను మాట్లాడాను కదా. If you remember. మీకు గుర్తుంటే. I won't say it because we are online and they can easily remove the videos. మరి నేను మరలా ఆ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఆన్లైన్ లో ఉన్నాం, వాళ్ళు మన వీడియోని డిలీట్ చేసేస్తారు. Right, you see this. You understand what it is. నేను ఇక్కడ రాసినటువంటి నంబర్ తో నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం అవ్వాలి. This man's exposed what it is. మరి ఈ వ్యక్తి అది ఏంటో అతను బయటికి తీసుకొని వచ్చాడు. He was against this. ఆ వ్యక్తి ఈ రెండవ దాని గురించి కూడా చాలా వ్యతిరేకించాడు. He said you cannot do this. మరి ఈ గర్భస్రావాలనేటువంటి నువ్వు చేయకూడదు అని ఖండితంగా చెప్పాడు. This man said you can do it. అయితే బరాక్ ఒబామా ఏమన్నాడు? ఏం పర్వాలేదు, మీరు చేయొచ్చు అని చెప్పాడు. Kill them, he said. మరి కడుపులో ఉన్నటువంటి బిడ్డల్ని చంపేయండి అని చెప్పాడు. But this man said no. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం వద్దని చెప్పాడు. So like this he had some Christian values. ఈ విధంగా క్రైస్తవులకు ఉండవలసినటువంటి విలువలను డొనాల్డ్ ట్రంప్ బలపరిచాడు. That's why God blessed that country more under him than under any other president. అందుకొరకే ఇతను పరిపాలనలో ఉన్నప్పుడు దేవుడు అమెరికాను ఆశీర్వదించినంతగా మరి ఎవరి పరిపాలనలోనూ దేవుడు ఆశీర్వదించలేదు. You see that solar eclipse went over 7 places called Salem. సూర్యగ్రహణాలు అనేటువంటివి ఈ సేలం అనేటువంటి ప్రాంతాలు 7 ప్రాంతాల్లో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. So in his time God gave peace. ఇతని కాలంలో దేవుడు శాంతిని కలగజేశాడు. డొనాల్డ్ ట్రంప్ కాలంలో he stopped their country from going to war in many places. మరి ఇతను తన దేశాన్ని అనేక విధాల యుద్ధాలకు వెళ్లకుండా ఆపినటువంటి వాడు. The previous guy started many wars. అంతకుముందు ఉన్నటువంటి వాడు చాలా యుద్ధాలు జరిగించాడు. This man stopped them. అయితే ఈ వ్యక్తి వాటిని ఆపివేశాడు. Peace. సమాధానం కలగజేశాడు. It's like God is saying to America, I'm giving you peace. ఇది ఎలా ఉందంటే దేవుడు అమెరికాతో ఇదిగో నేను నీకు శాంతిని కలిగిస్తున్నాను అని చెప్పినట్టుగా ఉన్నది. Greatest economic prosperity happened under his rule. ఒక గొప్ప ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఇతని కాలంలో అమెరికాలో జరిగింది. You know why many Indians hate him? చాలా మంది భారతీయులు అతన్ని ఎందుకు ద్వేషిస్తారు తెలుసా? Even Christians. క్రైస్తవులు కూడా. Because he says America is mainly for Americans. మరి అమెరికా కేవలం స్థానికంగా ఉన్నటువంటి అమెరికా ప్రజల కొరకు మాత్రమే అని గట్టిగా చెప్పేవాడు. That means first place to them, then others.
అంటే అతని ఉద్దేశం ఏంటంటే మొదట మా దేశస్తులకు తర్వాతే వేరే వాళ్ళకి ఇక్కడ అవకాశం అని చెప్పేవాడు. How would you feel if someone from our neighboring country comes and takes all our jobs? చూడండి, పొరుగు దేశం నుండి ఎవరైనా వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కాజేస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? You would say this is not right. ఇది కరెక్ట్ కాదని మనం చెప్తాం. So he said, let's build around our nation. ఆయన కూడా అదే చెప్పాడు, కనుక మన దేశాన్ని మనం కట్టుకుందామని చెప్పాడు. So he stopped them from coming inside, too many people. అందుకే ఇతర దేశస్తులు తన దేశంలో రావటం చాలా ఆపివేశాడు. That's why they hate him. అందుకరికే డొనాల్డ్ ట్రంప్ ని చాలా మంది ద్వేషించారు. But you see, he was doing right by his nation. ఎందుకనగా ఆయన తన దేశమునకు సంబంధించి న్యాయం జరిగిస్తున్నాడు. I'm not here to preach about him. నేను ఆయన గురించి అద్భుతంగా ప్రసంగించడానికి ఇక్కడ నిలబడలేదు. But I believe that he's a part of this prophecy that's taking place before our eyes. అనగా మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి ప్రవచనాలన్నిటికీ మరి ఆయన ఒక సూచనగా కనబడుతున్నాడని చెప్తున్నాను. If one more book of the Bible was written in our lifetime, ఒకవేళ మన జీవిత కాలంలో పరిశుద్ధ గ్రంథంలో మరొక పుస్తకం గనుక రాయబడి ఉంటే బైబిల్లో, probably his name would have been there like Cyrus's name was there. కోరేషు పేరు ఎలాగైతే బైబిల్లో రాయబడిందో బహుశా అతని పేరు కూడా వ్రాయబడి ఉండేదేమో. So in every way there was peace. ప్రతి చోట శాంతి కలిగింది. Now there's another thing there. ఇక్కడ మరొక విషయం ఉన్నదండి. On April 8th, ఏప్రిల్ 8వ తేదీన, okay, before that, దానికి ముందుగా there was another solar eclipse on April 20th, 2023. April 20th. మరి ఏప్రిల్ 20వ తేదీన 2023వ సంవత్సరంలో మరొక సూర్యగ్రహణం వచ్చింది. It went in America. అది అమెరికాలో వెళ్ళింది. Now I won't say much about that. దాని గురించి నేను ఎక్కువగా చెప్పను. But there's one more coming next month. మరొక సూర్యగ్రహణం వచ్చే మాసంలో రాబోతుంది. That will be on April 8th. అది ఏప్రిల్ 8న రాబోతుంది. So mark this, please keep it in your mind. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోండి, ఆ డేట్ ని మీ మైండ్ లో గుర్తుంచుకోండి. April 8th, 2024. ఏప్రిల్ 8వ తేదీ 2024వ సంవత్సరం. There's going to be a total solar eclipse. ఒక సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతున్నది. Now the reason why we are not talking about the one in 2023, మరి 2023లో జరిగిన దాని గురించి మనం ఎందుకు మాట్లాడలేదు కారణం ఏంటంటే, is because this is called a hybrid ఇది హైబ్రిడ్ సూర్యగ్రహణం, solar eclipse. ఇది ఒక హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్, అంటే హైబ్రిడ్ సూర్యగ్రహణం. It's not like this total solar eclipse. ఇది ఒక సంపూర్ణ సూర్యగ్రహణం వంటిది కాదండి. Now on April 8th there's going to be a total solar eclipse. కానీ వచ్చే మాసంలో రాబోతున్నటువంటి సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. There's another very interesting thing about what's coming on in April. ఏప్రిల్లో మరొక అద్భుతమైనటువంటి విషయం ఒకటి రాబోతున్నది. This also goes through America, by the way. ఈ ఇప్పుడు చెప్పేటువంటి సూర్యగ్రహణం కూడా అమెరికా నుండి వెళ్ళబోతున్నది. The path of this coming solar eclipse, ఈ రాబోతున్నటువంటి సూర్యగ్రహణం యొక్క మార్గము will be like this. Now this is America, North America. చూడండి, ఇది ఉత్తర అమెరికా. The previous one in 2017 2017లో వచ్చినటువంటి సూర్యగ్రహణం came somewhat in this path. మరి ఆ మార్గము గుండా వచ్చింది. It started in the northwest, మరి నార్త్ వెస్ట్ లో ఆరంభమై ఉత్తర దక్షిణంలో ఆరంభమై it ended in southeast. మరి సౌత్ ఈస్ట్ లో దక్షిణ ఈశాన్యములో ముగించబడింది. It went through 7 places known as Salem. అనగా సేలం అనేటువంటి 7 ప్రాంతాల గుండా వచ్చింది. The one next month వచ్చే మాసంలో రాబోతున్నటువంటిది is going to start in the southwest, మరి సౌత్ వెస్ట్ లో ఆరంభమై somewhere in Mexico. మరి మెక్సికోకు దగ్గరలో ఆరంభమై It's going to go through something like this. అది పై దిశగా వెళ్ళబోతున్నది. It will end in northeast. అది నార్త్ ఈస్ట్ లో మరి ఉత్తర ఈశాన్యంలో అది ముగించబడబోతున్నది. So what is going to happen is an X is going to form on the United States. చూడండి, అప్పుడు 2017లో వచ్చిన దానికి ఇప్పుడు 2024లో వచ్చిన దానికి ఇదేమో ఇటు వెళ్తుంది, అదేమో ఇటు వచ్చింది కనుక ఒక ఇంటూ ఆకారం ఏర్పడుతుంది. There's going to be a cross.
ఒక క్రాస్ ఆకారం ఏర్పడుతుంది. Right, like not the cross of Jesus, but we are talking about like an X. యేసు ప్రభు శిలువ లాగా కాదు, ఒక X లాగా. Why is this important? ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమండి? This X, the meeting point, X marks the spot, they say. ఈ మీటింగ్ పాయింట్ అంటే ఈ X కలుసుకునేటువంటి ఆ కేంద్ర స్థానం. It's a town called Makanda. అది ఏ పట్టణంలో కలుస్తుందంటే మకాండా అన్నటువంటి ప్రాంతం. You know what the meaning of Makanda is? మకాండా అన్నటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? Little Egypt. చిన్న ఐగుప్తు అని అర్థం. That's right, you heard correctly. Little Egypt. చిన్న ఐగుప్తు. That's where the two lines, the path is going to meet. The paths are going to meet. అక్కడ ఇంతకుముందు జరిగిన సూర్యగ్రహణం, ఇప్పుడు జరగబోతున్న సూర్యగ్రహంకి ఆ క్రాస్ మధ్యలో పాయింట్ ఎక్కడికి వస్తుందంటే మకాండా అన్న ప్రాంతంలో, అనగా I'm sorry, not little, Star of Egypt. ఐగుప్తు యొక్క నక్షత్రం అన్న ప్రాంతం. Makanda means Star of Egypt. మకాండా అంటే ఐగుప్తు నక్షత్రం. This place, Makanda, ఈ మకాండా అనేటువంటి స్థలం is a little town. ఇది ఒక చిన్న పట్టణం. This is near a city called Carbondale. I'll write it here. Carbondale. కార్బన్డేల్ అన్నటువంటి ఒక చిన్న ప్రాంతం. That's where this place is. అది ఈ స్థలంలో ఉంటుంది, ఆ కలుసుకునేటువంటి స్థలం. Now this Carbondale means Little Egypt. ఈ కార్బన్డేల్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చిన్న ఐగుప్తు అని అర్థం. When you read such names and see that this is where the X is going to meet, ఇలాంటి పేర్లు చదివి ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క X అంటే ఇంటూ ఆకారం ఎక్కడ పాయింట్ అవుతుందో తెలుసుకున్నప్పుడు, when you read the word Egypt, ఐగుప్తు అన్న మాట నువ్వు చదివినప్పుడు a light should go on in your mind. నీ హృదయంలో వెంటనే ఒక ఆలోచన రావాలి నీ మైండ్ లో. And your thought should go to the Bible. నీ ఆలోచన వెంటనే బైబిల్లోనికి వెళ్ళిపోవాలి. I will talk about that. దాని గురించి నేను మాట్లాడతాను. Now another interesting thing about this eclipse, ఈ యొక్క గ్రహణాల గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే that it starts in a place called Nineveh. ఇది ఏ స్థలంలో ఆరంభమవుతుంది అంటే నినివే అన్నటువంటి ప్రాంతంలో. Right, like it started in Salem before it's going to start in Nineveh. చూడండి, ఇంతకు ముందుది ఎలాగైతే సేలంలో ఆరంభించబడిందో ఇది నినివే అన్నటువంటి ప్రాంతంలో ఆరంభించబడుతుంది. It's going to end also in a place called Nineveh. ఎక్కడ ముగించబడబోతుందనంటే సేలంలో ఆరంభమై సేలంలో ఎలా ముగించబడిందో ఇది నినివేలో ఆరంభించబడి నినివేలో ముగించబడుతుంది. But what's more interesting is అయితే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే that there are 5 more places it goes through. అది మునుపట్లాగానే ఇంకో 5 స్థలాల గుండా, ప్రాముఖ్యమైన స్థలాల గుండా వెళ్తుంది. You know what the names of those places are? వాటి యొక్క పేర్లు ఏంటో తెలుసా? Nineveh. నినివే. It's going to go over 7 places called Nineveh. నినివే అన్నటువంటి 7 ప్రాంతాల గుండా అది వెళ్తుంది. You know how many places are named Nineveh in America? అమెరికా దేశంలో నినివే అన్నటువంటి పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? There are only 7 places called Nineveh. దాదాపు 7 ప్రాంతాలకు నినివే అన్నటువంటి పేర్లు ఉన్నాయి. Only 7. కేవలం 7 స్థలాలకు. And this is going to go through all 7 of those. ఈ 7 నినివేల్లో ప్రతి నినివే గుండా ఈ సూర్యగ్రహణం వెళ్ళబోతున్నది. You know how many Salems are there in America? అమెరికా దేశంలో ఎన్ని సేలంలు ఉన్నాయో తెలుసా? 22 Salems. 22 సేలంలు ఉన్నాయి. But it chooses 7 Salems and it goes through it. అయితే ఇది 7 సేలంలను ఎన్నుకొని మాత్రమే వాటి గుండా వెళ్తుంది. Now do you think this is a coincidence? ఇది మరి ఒక కోఇన్సిడెంట్ అని నువ్వు అనుకుంటున్నావా? Is it by chance? ఇదేదో మరి అకస్మాత్తుగా అలా జరిగింది అని అనుకుంటున్నావా? Or do you think God is behind it? లేక దీని వెనకాల దేవుని హస్తం ఉన్నది అనుకుంటున్నావా? God said there'll be signs in the sun. దేవుడు అన్నాడు మరి ఆకాశంలో సూచనల గురించి చెప్తా ఉన్నాడు. సూర్యునిలో కొన్ని సూచనలు కనబడతాయి. Now when do you see an X? నీవెప్పుడు ఈ X ని చూస్తావు? Right, if you look at an answer sheet that you have submitted to the teacher. నీవు మరి టీచర్ కి నీ ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసినప్పుడు కనబడుతుంది. You have written an answer. నీవు ఒక జవాబు రాసావు. If you have written correctly, నీవు ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే there'll be a tick mark. టిక్ మార్క్ వస్తుంది. But if it's wrong, నీ ఆన్సర్ రాంగ్ అయితే there'll be a cross.
ఇంటూ వస్తుంది, క్రాస్ వస్తుంది. What does that mean? దాని అర్థం ఏంటి? That means it's rejected as an answer. ఇది ఈ జవాబు తృణీకరించబడింది, మార్కులు ఉండవు. Has God rejected America? దేవుడు అమెరికాని తృణీకరిస్తున్నాడా? Let me tell you this. మీకు విషయాన్ని చెప్తున్నా. Now I don't know if we'll have the time today to go through this. ఈ రోజు దాని గురించి తెలుసుకోవడానికి మనకు సమయం ఉంటుందో లేదో తెలియదు కానీ, but I'll show you in Bible prophecy in the book of Daniel. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దానియేలు ప్రవచనంలో మీకు దాన్ని చూపించబోతున్నాను. That America is found in Bible prophecy. అమెరికా కూడా బైబిల్ ప్రవచనములో కనుగొనబడినటువంటిది. Not only America. అమెరికా దేశమే కాదండి, రష్యా and టర్కీ, Iran and many of these countries. ఇరాన్, ఇలాంటి అనేకమైనటువంటి దేశాలు. We are going to study about them, the Lord willing. మరి ప్రభు చిత్తమైతే వాటిని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. But let's look at Egypt for a moment. అయితే ఐగుప్తుని గురించి ఒక క్షణం మనం ఆలోచన చేద్దాం. We have seen what Salem means. It means peace. సేలం అంటే అర్థం ఏంటో మనం చూసాం, శాంతి లేక సమాధానం. But Nineveh means, నినివే అనగా, I will give you the meaning later. మీకు దాని అర్థమును తర్వాత చెప్తాను. But before that is Egypt. దానికి ముందు అది ఐగుప్తు. What is Egypt in the Bible? బైబిల్లో ఐగుప్తు అంటే ఏంటి? Now you must keep this in mind. మీరు ఎప్పుడు దీన్ని మీ మనసులో ఉంచుకోవాలి. The Bible never speaks good about Egypt. పరిశుద్ధ గ్రంథం ఐగుప్తు గురించి ఎప్పుడు మంచిగా మాట్లాడదు. Because it is a type. It's a figure or a type. You know, like types and figures, or it represents. ఇది ఒక విషయాన్ని సూచించేటువంటిదిగా. It's a type of the world. ఇది ఒక లోక సంబంధమైనటువంటిది. It's a representation of the world. అనగా ఇది లోకాన్ని కనబరిచేటువంటిది. It is a place of bondage for Israel. ఇది ఇశ్రాయేలులకు బానిసత్వపు ప్రాంతమై ఉంటున్నది. You know what the Bible calls Egypt? బైబిల్ని ఈజిప్ట్ని బైబిల్ ఏమని పిలుస్తుంది తెలుసా? It calls it an iron furnace. That means, you know, where there is fire in an iron trough. మరి ఒక ఇనుప గోళములో అగ్ని అన్నటువంటి అర్థం వచ్చేటువంటి మాట. That's what God calls Egypt. దేవుడు ఐగుప్తును అలా పిలుస్తూ ఉంటాడు. It's a place of bondage. అనగా ఇది మరి బానిసత్వంతో, బంధకాలతో ఉన్నటువంటి ప్రాంతం. Remember, Israel were bondmen in Egypt. చూడండి, ఇశ్రాయేలులు అనేక సంవత్సరాలు వారి బంధకాల్లో ఉండిపోయారు. They were slaves in Egypt. ఐగుప్తులో బానిసలుగా జీవించారు. You know what God said to Israel? దేవుడు ఇశ్రాయేలుతో ఏమని చెప్పాడు తెలుసా? Never go back to Egypt. ఐగుప్తుకు మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. I should never see you in the way to Egypt. మీరు ఎప్పుడు ఐగుప్తు మార్గము గుండా మరలా మీ జీవితంలో వెళ్ళకూడదు. God said to Isaac, దేవుడు ఇస్సాకుతో అన్నాడు, do not go down to Egypt. నీవు ఐగుప్తునికి వెళ్ళకూడదు అని అన్నాడు. Live in this land and I will bless you. ఇదిగో ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. When Abraham went down into Egypt, అబ్రహాము ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు he sinned against God. ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. And he almost made his wife to sin against God. ఆయన తన భార్య కూడా పాపం చేసేంతగా మరి ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. And Egypt plays a very important role in the tribulation. ఐగుప్తు శ్రమల కాలంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహించబోతున్నది. And God is going to judge Egypt in the tribulation. అయితే శ్రమల కాలంలో దేవుడు ఐగుప్తుకు తీర్పు తీర్చబోతున్నాడు. Now the word Egypt, ఈజిప్టు అన్నటువంటి పదం, and the 2 sevens that we have seen, 7 times Salem, 7 times Nineveh. మనం చూసినటువంటి ఈ 7 మార్లు సేలం అనే మాట, 7 మార్లు నినివే అనేటువంటి మాట reminds us of something. మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. Has anyone guessed it? మీరెవరన్నా ఊహించి చెప్పగలరా? Egypt, ఐగుప్తు, 7 times Salem, 7 సార్లు సేలం, that is peace, అది శాంతి, 7 times Nineveh. 7 సార్లు నినివే. Let me show you. Look at Genesis chapter 41. ఆదికాండం 41వ అధ్యాయంలోనికి దయచేసి రండి. It's a long passage. We'll read it. అది చాలా పెద్ద ప్యాసేజీ, మనం తప్పకుండా చదవాలి. Genesis 41, we'll read verses 1 to 7. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట చూచుచు జమ్ములో వేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై
చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలగనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. Pharaoh had 2 dreams, and both those dreams were about the same thing. ఫరోకు 2 కలలు వచ్చినాయి. ఆ 2 కలలు కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. What is the interpretation of this dream about the kine and the dreams about the corn? ఈ యొక్క మరి ఆవుల గురించి అదే విధంగా వెన్నుల గురించి వచ్చినటువంటి అర్థం ఏంటి? Look at verses 25 to 32. 25 నుండి 32 వచనాలు ఒకసారి చూడండి. అందుకు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పెనులు 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. Verse 32. 32వ వచనం. ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. 2 eclipses. ఇక్కడ 2 విధమైనటువంటి గ్రహణాలు. They're going to meet in a place called Egypt. ఈ 2 గ్రహణాలు ఐగుప్తులో కలుసుకోబోతున్నాయి. Reminds you of Egypt in Genesis 41. అది మరి ఆదికాండం 41వ అధ్యాయంలో ఐగుప్తును మనకు తెలియజేస్తున్నాయి. What was the dream? అక్కడ వచ్చినటువంటి కల ఏంటి? There'll be 7 years of plenty. 7 సంవత్సరముల సమృద్ధి. Then 7 years of famine. అటు తర్వాత 7 సంవత్సరాల కరువు. Right? You can see that. It's very clear. అది స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతున్నది. Now tell me. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి. 2017 2017 సంవత్సరం to 2024, how many years is it? 2024 వరకు ఎన్ని సంవత్సరాలు? 7 years. Was God saying that there will be 7 years of Salem peace when he gave the solar eclipse in 2017? 2017లో మరి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు మరి 7 సంవత్సరములు శాంతి అని దేవుడు చెప్తున్నాడా? 7 years of plenty for America. 7 సంవత్సరాలు అమెరికా దేశమునకు సమృద్ధి. Remember, as I've told you, under this man, మరి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి క్రింద America has seen prosperity like never before. అమెరికా మునుపెన్నడూ చూడని విధంగా గొప్ప సమృద్ధిని చూడగలిగింది. Even after he lost power, అతను అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా for the next 3 years, ఆ తరువాతి 3 సంవత్సరాలు కూడా the prosperity continued. ఆ సమృద్ధి అనేటువంటిది ఆయన లేకున్నా కొనసాగింది. Now that prosperity started going down, no doubt. ఇప్పుడు ఆ సమృద్ధి అనేది క్రిందికి దిగజారిపోతున్నది. But it is there still. అయితే ఇంకా ఆ సమృద్ధి అలా ఉన్నది. Right? That's why our people are going by great numbers to that country. అందుకొరకే కదా మన దేశంలోని అనేక మంది ఆ ప్రాంతానికి మరి ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు. But what does this tell us, the April 8th, 2024 eclipse? అయితే ఏప్రిల్ 8 2024లో రాబోతున్నటువంటి గ్రహణం సంగతి ఏంటి? Egypt, ఐగుప్తు, నినివే. It went over 7 places called Nineveh. నినివే అన్నటువంటి 7 ప్రాంతాల గుండా ఈ గ్రహణం వెళ్ళింది. So from 2024 2024 నుండి till when? 2031 will be 7 years. 7 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు? 2031 వరకు. Is there going to be trouble in America? అమెరికా దేశంలో మరి శ్రమ ఉండబోతుందా? You see, I'm not saying there will be.
అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్పట్లేదు, కానీ I'm asking you a question. Will మిమ్మల్ని there ప్రశ్న be? అడుగుతున్నాను. Think about it. పైన సమృద్ధి చూసావు కదా, మరి ఇప్పుడు 7 సంవత్సరాలు కరువు ఉండబోతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. I don't know. You don't know. You have to wait and see. నీకు తెలీదు, నాకు తెలీదు, మనం వేచి చూడాల్సిందే. But one thing, అయితే ఒక విషయం, if you look at what's happening in America today, ఇప్పుడు అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు గమనిస్తే, again, people from all over the world are rushing there. మరలా ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు అక్కడ పరిగెడతా ఉన్నారు. The people there don't have enough jobs. అక్కడ ఉన్నటువంటి వారికి సమృద్ధి అయిన ఉద్యోగాలు దొరకట్లేదు. ఇప్పుడు So what's happening? ఏం జరుగుతుంది? Many of them have lost their homes, are living on the streets. చాలా మంది వారి గృహాలు కోల్పోయి వీధుల్లో నివసిస్తున్నారు. They've become addicted to drugs. మరి గత్యంతరం లేక వారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. They are going into supermarkets and stealing the food. సూపర్ మార్కెట్స్ కి వెళ్ళి భోజనాన్ని దొంగిలించి తెచ్చుకుంటున్నారు. Never before has it happened. ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. Is this the beginning of the 7 years of famine in America? అనగా బహుశా ఒకవేళ అమెరికాలో జరగబోతున్నటువంటి 7 సంవత్సరాల కరువుకి ఇది ఆరంభమా? There will be another eclipse on April 8th. ఏప్రిల్ 8వ తేదీన మరొక సూర్యగ్రహణం రాబోతున్నది. Will this be the beginning of 7 years of famine for అనగా America? ఇది 7 సంవత్సరాల కరువుకు ఆరంభం కాబోతున్నదా? Now look at the word Nineveh. నినివే అన్న పదాన్ని ఒకసారి చూడండి. This solar eclipse will travel through 7 places called Nineveh. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది 7 ప్రాంతాల గుండా, అనగా నినివే అన్నటువంటి పేరు కలిగిన ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తుంది. In 3 of those places there'll be 100% visibility. అనగా 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా అది సంపూర్ణంగా కనబడుతుంది. In 4 other places about 95%. మిగతా 4 ప్రాంతాల్లో ఒక 95% వరకు కనబడుతుంది. But it's going to be seen. అయితే అది ఖచ్చితంగా కనబడుతుంది. And every single one of those places is called Nineveh. ఈ ప్రతి 7 ప్రాంతాల పేర్లు ఏంటంటే నినివే, నినివే, నినివే. What comes to mind when you hear the word Nineveh? నినివే అన్నటువంటి మాట వింటే నీ గుర్తొచ్చేటువంటి విషయం ఏంటి? That's right, but it has an older history than that. మరి యోనా అన్నటువంటి మాట మనకు గుర్తుకొస్తుంది. దానికంటే ప్రాచీన చరిత్ర మనకి తెలుసుకోవాలి. That's very true. We'll talk about Jonah. యోనా గురించి వాస్తవమే, దాని గురించి కూడా మనం మాట్లాడతాం. But you see, it also reminds you of the captivity of the northern kingdom of Israel to Assyria. మరి అస్సీరీయులు మరి ఉత్తర యూదా ప్రాంతాన్ని వారు స్వాధీనపరుచుకున్నటువంటి విషయం. Right? The Bible teaches us this. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి దీన్ని బోధిస్తున్నది. That in 722 BC, క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో, when Israel continued to sin against God, ఇశ్రాయేలీలు మరి మానక దేవునికి తిరుగుబాటు చేస్తూ పాపంలో ఉన్నప్పుడు God sent them into the Assyrian captivity. దేవుడు అస్సీరియల బంధకంలోనికి ఇశ్రాయేలును పంపించాడు. You read about it in the book of Kings. మరి రాజుల గ్రంథంలో మనం దాన్ని చదువుతాం. 2 Kings. రెండవ రాజుల గ్రంథంలో చదువుతాం. What is this place called Assyria? అస్సీరియా అన్నటువంటి ప్రాంతం ఏంటి? And by the way, what is the connection between Assyria and Nineveh? అస్సీరియాకు నినివేకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? The capital city of Assyria is Nineveh. అస్సీరియా దేశం యొక్క రాజధాని ఏంటంటే నినివే. And this place has a very long history. ఈ నినివే అన్నటువంటి ప్రాంతానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. The meaning of the word Nineveh నినివే అన్న మాటకు అర్థం ఏంటంటే is the habitation of Ninus. habitation Of Ninus, Ninus, Ninus. The living place, the dwelling place of Ninus. Ninus is the name of a king. మరి నైనస్ నివాస స్థలం అని దానికి అర్థం. Right? Ninus. That's very important. Keep that in mind. ఆ మాటని మీరు గుర్తుంచుకోండి తప్పకుండా. Now the Bible says that both Assyria and Nineveh ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే అస్సీరియా మరియు నినివే were built by a man named Ashur. అస్సూరు అన్నటువంటి వ్యక్తి వాటిని నిర్మించినట్టుగా మనం తెలుసుకుంటాం. He builded the place called Nineveh. నినివే అన్న ప్రాంతాన్ని కట్టిన వాడు అష్షూర్ అన్నటువంటి వ్యక్తి. This is King James spelling. I'll write it in modern. Built Nineveh. మరి
నినివేని కట్టినటువంటి వాడు అశ్షూర్. And after Ashur is named, the land is named as Assyria. అశ్షూర్ అన్నటువంటి పేరుతో ఆ ప్రాంతానికి లేక దేశానికి అశ్షూరియన్ అన్నటువంటి మాట వచ్చింది. Look at Genesis chapter 10. ఆదికాండం 10వ అధ్యాయం దయచేసి ఒకసారి రండి. We'll read verse 8. We'll begin in verse 8 and 9. We'll read verses 8 and 9. ఆదికాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. Nimrod is the 13th man from Adam. మరి నిమ్రోదు ఆదాము నుండి 13వ వ్యక్తి. In the Bible, the number 13 means rebellion. బైబిల్లో 13 అన్నటువంటి మాట తిరుగుబాటుకి సూచన. Numbers have meanings in the Bible. బైబిల్లో సంఖ్యలకు అర్థాలు ఉన్నాయి. Again, we are not studying numerology. మరలా ఇక్కడ సంఖ్యాశాస్త్రాన్ని మనం చదవట్లేదు. But the biblical meaning of numbers. ఇక్కడ బైబిల్ ఇచ్చేటువంటి అర్థాన్ని మనం చదువుతున్నాం. Right? So, 1 is the number of God, unity. మరి 1 అన్నటువంటిది దేవునికి చెందినటువంటి సంఖ్య, ఐక్యత. Number 3 is a number for Trinity. మరి 3 అన్న మాట త్రిత్వానికి మరి సూచన. 5 is the number of death in the Bible. 5 అన్నటువంటి సంఖ్య మరణానికి గుర్తు. 6 is the number of man in the Bible. 6వది మనిషికి గుర్తు. 7 is the number of perfection. 7 అన్నటువంటి సంఖ్య పరిపూర్ణతకి గుర్తు. 8 is the number of new beginnings. 8 అన్నటువంటిది నూతన ఆరంభం. 9 is the number of fruitfulness. 9 మరి ఫలభరితమైన దానికి గుర్తు. 10 is the number of Gentiles. 10 అన్నటువంటిది అన్యజనులకు గుర్తు. So in that way 13 is the number of rebellion. ఆ విధంగా 13 అన్నటువంటి సంఖ్య తిరుగుబాటుకు గుర్తు. And Nimrod was the first rebel after the flood of Noah. మరి నోవాహు జలప్రళయం తర్వాత మొట్టమొదట తిరుగుబాటు చేసినటువంటి వాడు నిమ్రోదు. And he is the 13th man from Adam. ఆదాము నుండి వాడు 13వ వాడు. You can go back and count in the genealogy. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వంశావళిని లెక్కేసుకుంటూ మీరు వెళ్ళవచ్చు. Look at what he did in verse 10. 10వ వచనంలో ఏం చేశాడు చూడండి. షీనారు దేశంలోని బాబేలు, ఎరాకు, అక్కదు, కబ్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. So it says that Nimrod was the founder of Babylon or Shinar. మరి షీనారు దేశంలోని బాబేలుకు లేక బబులోనుకు మరి కనుగొన్నటువంటి వాడు నిమ్రోదు. He is the one who built it. బబులోనును కట్టినటువంటి వాడు నిమ్రోదు. Now look at verse 11. 11వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఆ దేశంలో నుండి అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహుకు మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే మహాపట్టణము. Right, so a man named Ashur, as we said, went and built Nineveh. అశ్షూరు అన్నటువంటి పేరు కలిగిన వాడు వెళ్ళి నినివేను కట్టాడు. Nimrod's first kingdom was in the land of Shinar. నిమ్రోదు యొక్క మొట్టమొదటి రాజ్యము షీనారు దేశంలో ఉన్నటువంటిది. Another name for Shinar, షీనారుకు మరి ఒక పేరు ఏంటంటే is Chaldea. కాల్దియా అన్నటువంటి పేరు. Right, they're known as Chaldeans, the Babylonians. మరి బబులోనీయులు ఏమని పిలువబడతారంటే కల్దీయులు. He is the founder of that first kingdom. ఈ కల్దీయుల రాజ్యానికి మరి సంస్థాపకుడు ఎవరంటే నిమ్రోదు. But it says out of that land went Ashur. That means from Chaldea Ashur went out. కల్దీయుల దేశంలో నుండి అశ్షూరు బయలుదేరి వెళ్ళినది. And he built Nineveh. అశ్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివే పట్టణాన్ని కట్టాడు. Who is this man Ashur? ఈ అశ్షూరు అన్నటువంటి వ్యక్తి ఎవరు? He is none other than Nimrod himself. ఈ అశ్షూరు అన్నటువంటి వాడే నిమ్రోదు కూడా. That's another name that he had. నిమ్రోదుకు ఉన్నటువంటి మరి ఒక పేరు అశ్షూరు. Let me show that to you from the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు దాన్ని చూపిస్తాను. Look at Isaiah 23 and verse 13. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అశ్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు.
వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు. You see the connection there between Chaldeans and the Assyrian. కల్దీయులకు అస్సీరియలకు ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ చూడండి. It says Chaldeans, కల్దీయులు, but when it comes to the Assyrian, it's singular, the Assyrian. మరి అస్సీరియల దగ్గరికి వచ్చేసరికి మరి ఏకవచనాన్ని వాడుతున్నాడు. It's talking about a man. అక్కడ అశ్షూరుని గురించి మాట్లాడుతున్నాడు. That's right, and he says he founded Chaldea. అందుకే ఆయన కల్దీయుల దేశమును కనుగొన్నాడు. So what the Bible is saying is that this city of Babylon was built by Ashur. ఈ బబులోను పట్టణము అశ్షూరు చేత కట్టబడింది. Right, this Chaldea was built by Ashur. అనగా ఈ కల్దీయుల దేశము అశ్షూరు చేత కట్టబడింది. But in Genesis 10 it was Nimrod who built Chaldea. కానీ ఆదికాండం 10లో మనం చదివినట్లుగా ఆ బబులోనును ఎవరు కట్టారంటే నిమ్రోదు కట్టాడు. That means Ashur and Nimrod are the same. అంటే అర్థం ఏంటి? నిమ్రోదు అశ్షూరు ఇద్దరు ఒకటే, Same man. ఒకే వ్యక్తి. He first built Chaldea in the land of Shinar. మరి షినార్ దేశంలో కల్దియా ప్రాంతాన్ని కట్టాడు. Then he went out from there and built Nineveh. అక్కడి నుండి వెళ్ళి నినివే పట్టణాన్ని కట్టాడు. And the place around Nineveh was called Assyria because he's Ashur. నినివే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మరి అస్సిరియా అని ఎందుకంటామంటే అది కట్టినవాడు అశ్షూరు గనుక. Look at Micah chapter 5. మీకా గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. If you can find it. Micah chapter 5 and verse 6. మీకా 5:6. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును. Now again you must be very careful to note what the Bible is saying here. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా మీరు గమనించాలి. They shall waste the land of Assyria. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. So what does it say? Assyria is the land of Nimrod. అనగా అస్సిరియా అనేటువంటిది నిమ్రోదు యొక్క దేశం. Earlier it said that Chaldea is the land of Ashur. ఇంతకు ముందు ఏమని చెప్పుకున్నామంటే కల్దియా అశ్షూరీయులకు చెందినటువంటి ప్రాంతం అని చెప్పుకున్నాం. Now we see that in verse 6 that Assyria is the land of Nimrod. ఇప్పుడు అస్సిరియా అనేటువంటిది నిమ్రోదు యొక్క ప్రాంతం అని మనం చెప్పుకుంటున్నాం. They both are the same people. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరేనండి. And by the way, if you study the word in singular, the Assyrian, అస్సూరీయుడు అనేటువంటి మాట ఏకవచనం వాడి మనం చదివినప్పుడు you will see that it's a reference to the Antichrist in the Bible. ఆ ఏకవచనం వాడి అస్సూరీయుడు అన్నటువంటి మాట వాడుతున్నప్పుడు అది క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నటువంటి పేరు in the Old Testament. పాత నిబంధన కాలంలో. So in both these verses in Isaiah 23 and Micah 5, యెషయా గ్రంథం 23లోను మీకా 5వ అధ్యాయంలో రెండు చోట్లను we understand that both Babylon and Nineveh were built by Nimrod. బబులోను మరి నినివే ఈ రెండు కూడా మరి నిమ్రోద్తో కట్టబడినటువంటి ప్రాంతాలు. Another name for Nimrod was Ashur. నిమ్రోదుకి ఇవ్వబడిన మరొక పేరు ఏంటంటే అశ్షూర్. Now I told you that Nineveh means the habitation of Ninus. నినివే అనగా నైనస్ నివాస స్థలం అని. Ninus is another name for Nimrod. నైనస్ అన్నటువంటి మాట నిమ్రోదుకు మరొక పేరుగా ఉన్నటువంటి మాట. Ninus means in the Chaldean language son. నైనస్ అంటే అర్థం ఏంటంటే కుమారుడు, సన్ అని అర్థం. This is very significant. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. Every religion on earth భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మతము కూడా was founded by this man named Ashur, Nimrod or Ninus. ప్రతి మతం కూడా అశ్షూరు, నిమ్రోదు, నైనస్ అనేటువంటి వ్యక్తి చేత స్థాపించబడినట్టు. He's got many names in many countries. అతనికి అనేక దేశాలు అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. In Egypt he's called Osiris. మరి ఈజిప్ట్ లో ఒసైరస్ అనేటువంటి పేరు. In Greece he is called probably Jupiter. In Rome he's called Jupiter. మరి రోమ్ లో జూపిటర్ అని పిలువబడినవాడు. In Greece he's called Zeus. గ్రీస్ లో జూస్ అని పిలువబడినవాడు. In India there is a name for him. I won't tell you that. భారతదేశంలో వాడికి ఒక పేరు ఉంది, ఆ పేరు నేను చెప్పట్లేదు. He is worshipped in every religion on earth.
ప్రతి మతంలో కూడా వీడు ఆరాధించబడుతున్నాడు. In every religion on earth. ప్రతి మతంలో కూడా. You see, he's called the son. అతనికి ఏమని అర్థం అంట? కుమారుడు. History tells us చరిత్ర ఏమని చెప్తుందంటే that the wife of Ninus or Nimrod or Ashur was a woman named Semiramis. మరి నిమ్రోదు భార్య పేరు ఏంటి అని అంటే సెమిరామిస్. In Egypt they both are called Osiris and Isis. ఐగుప్తులో వీరిద్దరిని ఏమని పిలుస్తారంటే ఒసైరిస్, ఐసిస్ అని పిలుస్తారు. Osiris is Nimrod, Isis is Semiramis. ఒసైరిస్ అంటే నిమ్రోదు, ఐసిస్ అంటే సెమిరామిస్. In the Greek Roman religions, Semiramis is known by many names. మరి గ్రీక్ రోమన్ మతాల్లో సెమిరామిస్ అనేటువంటి మాట అధికంగా కనబడుతుంది. You will find her as Aphrodite. Her name is Aphrodite. ఆమె పేరు అఫ్రోడైటి Or Venus. లేకపోతే వీనస్, Or many other names are there. Diana. డయానా అన్నటువంటి పేర్లు. Many names are given to her. ఈ సెమిరామిస్ అనేటువంటి ఆమెకి అనేకమైన పేర్లు పెట్టబడ్డాయి. Now, according to history, చరిత్ర ఆధారముగా the husband of Isis, Osiris, who is Nimrod, మరి ఐసిస్ యొక్క భర్త అంటే నిమ్రోదు was killed by Shem. ఎవరి వలన చంపబడ్డాడు అంటే షేమ్ వలన చంపబడ్డాడు. Shem killed him షేమ్ అన్నటువంటి వ్యక్తి నిమ్రోదును చంపాడు. because he started this secret religion ఎందుకనగా ఈ రహస్య మతాన్ని ఇతను ఆరంభించాడు కాబట్టి, which went against the God of Noah. అది నోవాహు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి మతం. By the way, this man brought his religion here also. మరి ఈ వ్యక్తే ఇక్కడ కూడా మతాన్ని తీసుకొని వచ్చాడు. Maybe someday when we don't do a live, we can talk about it. మరి లైవ్ లేనప్పుడు మనం ఆ పేరుని చెప్పుకుందాం, పర్వాలేదు. But you see, I'm sure you understand. So they have a great history. వారు గొప్ప చరిత్రను కలిగి ఉన్నారు. And this man died. ఈ వ్యక్తి చనిపోయాడు. ఒసైరిస్ అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. So what his wife did ఆయన భార్య ఏం చేసిందంటే was to claim that Osiris was born again in her womb. మరలా ఒసైరిస్ తన గర్భంలోనే జన్మించాడు అని చెప్పుకుంది. She said she was a virgin. ఆమె ఏమని చెప్పిందంటే నేను కన్యకను, but somehow I became pregnant. నేను కన్యకనే, పురుషుని కలవకుండానే నేను గర్భవతినయ్యాను. And the son who is born is known as Horus. నాకు జన్మించినటువంటి వాడు మరి హోరోస్ అన్నటువంటి వ్యక్తి. So that's why sometimes Osiris is called the husband of Isis. కొన్నిసార్లు ఈ ఒసైరిస్ అనేటువంటి వాడు మరి ఐసిస్ కి భర్తగా పిలువబడతాడు. Sometimes he's called Ninus, the son. కొన్నిసార్లు నైనస్ అని పిలువబడతాడు, అంటే కుమారుడు అని పిలువబడతాడు. Nineveh is the home of Ninus, who is none other than Nimrod. నినివే అనేటువంటిది నైనస్ యొక్క గృహం, అనగా ఈ వ్యక్తి యొక్క గృహం, Nimrod. నిమ్రోద్ యొక్క గృహం. Now why is this important? ఇదంతా తెలుసుకోవటం మనకు ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది? Because it tells you the origin of Nineveh. నినివే యొక్క మరి ఆరిజిన్, అది ఎక్కడి నుండి ఆవిర్భవించిందో మనకు తెలియబడుతుంది. It comes from the word Ninus. నైనస్ అన్నటువంటి పదం నుండి వచ్చినటువంటి. And history tells us Ninus was the king of the Assyrians. నైనస్ అనేటువంటి వాడు అస్సిరియలకు రాజుగా ఉన్నటువంటి వాడు. They are called Assyrians because his name is Ashur. అస్సూరియులను ఎందుకు పిలువబడుతున్నారంటే వాడికి ఇంకొక పేరు అస్సూరు అని ఉన్నది కాబట్టి. So whether you call him Nimrod, Ashur or Ninus, మరి అతన్ని నిమ్రోద్ అని పిలవచ్చు, నైనస్ అని పిలవచ్చు, అస్సూర్ అని పిలవచ్చు. it's talking about the same man. ఆ మూడు మాటలు ఒకే వ్యక్తిని గురించి చెప్తున్నాయి. Now as I told you, the Assyrian singular in the Bible is a reference to the Antichrist. అస్సూరు అన్నటువంటి ఏకవచనం వాడినటువంటి మాట క్రీస్తు విరోధికి వాడేటువంటి మాట. Now we have almost finished our time. I'll just quickly take you through this. మన సమయం అయిపోయింది కనుక త్వరగా నేను ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. Look at Isaiah chapter 10 verses 24 and 25. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ప్రభువును సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకుము. ఇకను కొద్ది కాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. What is this indignation and anger? ఇది మరి ఇక్కడ కోపము ఉగ్రత దేని సూచిస్తున్నది? It's talking about the tribulation.
ఇది శ్రమల కాలాన్ని గురించి తెలియజేస్తున్నది. What's going to happen in the tribulation? శ్రమల కాలంలో ఏమి జరగబోతున్నది? The Assyrian will come into Israel. ఈ అష్షూరు అన్నవాడు ఇశ్రాయేలుకు వస్తాడు. And he'll smite them with a rod. ఆయన వారిని కర్రతో నిన్ను కొడతాడు. But he says, don't worry, I'll take care of it. అయితే నువ్వు భయపడవద్దు, నేను ఆ విషయం చూసుకుంటానని దేవుడు అంటున్నాడు. But again, see the connection between the Assyrian and Egypt. చూడండి, అష్షూరుకి ఐగుప్తుకి మధ్య ఒకసారి సంబంధం చూడండి. Now once again let's read Micah chapter 5. మరొకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And let's read verse 6. మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అష్షూరీయులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగు మనలను రక్షించును. So Nimrod or the Assyrian, the Bible says, is going to come into Israel and destroy them in the tribulation. నిమ్రోద్ అన్నవాడు లేకపోతే అష్షూరు అన్నటువంటి వాడు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. What is then the connection between Nineveh and America? మరి నినివేకి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? Once you understand that, ఒక్కసారి నువ్వు దాన్ని గ్రహించగలిగితే, then you will see the significance of the solar eclipse that's coming on April 8th. అప్పుడు మాత్రమే ఏప్రిల్ 8న రాబోతున్నటువంటి ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క గుర్తింపు ఏంటో నువ్వు తెలుసుకోగలవు. Then you will see if it is a sign to America or not. అప్పుడు ఇది అమెరికాకు ఒక సూచనగా ఉన్నదో లేదో మనం గ్రహించగలం. If it is a sign given to America, ఒకవేళ అమెరికా కొరకు అది సూచక్రియగా ఇవ్వబడితే, it's also a sign for the Jews. అది యూదులకు కూడా ఒక సూచక్రియే. Why? I will tell you later and talk about 1776, the birth of America. ఎందుకు అనంటే నేను తర్వాత మీతో మరి తెలియజేస్తాను. 1776లో జన్మించినటువంటి అమెరికాను గురించి నేను వివరిస్తాను. Then you will see that it's a sign. అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఒక సూచక్రియ అని. I'll also tell you one more thing. I don't know what it's called. It's like revealing something beforehand. మరి జరగబోయేదాన్ని ముందుగానే ప్రత్యక్షపరచటం అన్నట్టుగా మరొక విషయాన్ని మీకు చెప్తాను. I was going to teach it some other time, but it's like a spoiler. I'll tell you about this now. మరి నేను రానున్న దినాల్లో దాన్ని బోధించబోతున్నాను, కానీ దాని గురించి ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. March 24th and 25th. మార్చ్ 24, 25 is the feast of Purim for the Jews. మరి పూరీము పండుగ యూదుల కొరకు జరుగుతుంది. Which you read about in the book of Esther. ఎస్తేరు గ్రంథంలో మీరు దాన్ని చదువుతారు. We'll talk about its significance. దాని యొక్క ప్రత్యేకత ఏంటో మనం నేర్చుకుంటాం. On that day the next day 25th of March is going to be a lunar eclipse. మార్చ్ 25కి ఒక చంద్రగ్రహణం ఒకటి రాబోతున్నది. It's coinciding with the feast of Purim. అది పూరీము పండుగతో ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నది. Generally in history, చరిత్రలో మనం చూస్తే whenever there is a lunar eclipse on the day of Purim, పూరీము పండుగ దినాల్లో చంద్రగ్రహణం వచ్చినప్పుడు the next day some worldwide event takes place. మరి ఆ తర్వాత దినాల్లో ఒక భయంకరమైనటువంటి ప్రపంచంలో సంభవం జరుగుతుంది. It's happened many times. We'll talk about that. అది అనేక సార్లు అలా జరిగింది, వాటి గురించి మనం నేర్చుకుంటాం. Again after many years it's coming again. అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా అది రాబోతున్నది. We are not going to meet before that. మనం దానికంటే ముందు మనం కలుసుకోబోట్లేదు. So you keep your eyes open and you look at what's going to happen. కాబట్టి మీ కన్నులు తెరుచుకొని ఏమి జరగబోతుందో మీరు చూడండి. I don't know, maybe nothing will happen. మరి నాకు తెలియదు, బహుశా ఏమి జరగకపోవచ్చు. I'm not a prophet. నేను ప్రవక్తను కాదు. I'm a student of the Bible. నేను బైబిల్ విద్యార్థిని. I study the Bible and try to connect events to the Bible. నేను బైబిల్ని చదివి జరుగుతున్న సంభవాలతో పోల్చి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. Sometimes I could be wrong. కొన్నిసార్లు బహుశా నేను పొరపడుతుండవచ్చు. But let's wait and see. కానీ మనం వేచి ఉండి చూద్దాం. But one thing's for sure. మరి ఒక విషయం మాత్రం నిశ్చయం. We are looking at the signs for the tribulation. మనం శ్రమల కాలానికి సంబంధించిన సూచనల వైపు చూస్తున్నాం. They have begun in our lifetime. అవి మన 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 యొక్క జీవితం కంటే అవి చాలా పెద్దవి. They have started in our lifetime. అవి మన జీవిత మన తరంలోనే అవి ఆరంభించబడ్డాయి. That means the tribulation is coming very soon. అనగా శ్రమల కాలం అతి త్వరగా రాబోతున్నది. That also means before that will be the rapture of the church. దాని అర్థం ఇంకొకటి ఏంటంటే శ్రమల కాలానికి ముందే సంఘం పైకెత్తబడబోతున్నది. Now if you
look at all that we have covered today, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నీ చూస్తే we are looking at the events in the sky based on what the Bible says. మరి ఆకాశంలో జరుగుతున్నటువంటి సూచనలు బైబిల్ ఆధారంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. There are signs in the sky. మరి ఆకాశంలో చూపించబడుతున్న సూచక్రియలు. And many times there are meanings to these signs. మరి ఈ యొక్క సూచనలకు చాలా అద్భుతమైన అర్థాలు ఉంటున్నాయి. So we need to keep our eyes open. కాబట్టి మన నేత్రములు తెరుచుకొని జాగ్రత్తగా మనం గ్రహించాలి. What should you do? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? Should you get all scared and afraid and leave everything you're doing and just sit and wait for the Lord? సో ఇవన్నీ జరగబోతున్నాయని తెలుసుకొని భయపడి ఏమీ చేయకుండా జస్ట్ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలా? No. కాదండి. You must work for the Lord. ప్రభు కొరకు మనం పని చేయాలి. Walk with the Lord. దేవునితో మనం నడవాలి. And get ready to leave. ఈ భూమిని విడిచిపెడతానికి సిద్ధపడాలి. The Lord willing, next week we'll see what the Bible says in prophecy about America, Russia, China, these countries. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అమెరికా, రష్యా, చైనా దేశాల గురించి ఏ విధమైన ప్రవచనం చెప్తుందో మనం నేర్చుకుంటాం. But now, అయితే ఇప్పుడు let us live like the Lord is coming today. ప్రభు ఈ రోజే రాబోతున్నాడు అన్నట్టుగా మనం జీవిద్దాం. Let us pray. ప్రార్థన చేద్దాం.